నమస్తే. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ముందు కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాస ప్రారంభం. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరికీ కలగాలని కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మాసంలో కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో కార్తీక దామోదరుడిగా శ్రీ మహావిష్ణువుని, ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుణ్ణి కొలుస్తాం. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని విడిచి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. అందుకని ఈ మాసంలో రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అవకాశం. పార్వతీ పరమేశ్వరులు దగ్గరగా ఉంటారు. ఆయన స్వరూపమైన రుద్రాక్ష మన గుండెల మీద ఆయన రూపంలో నడయాడుతూ ఉంటే ఆ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. అంటే రెండింతల ఫలితం వస్తుంది, దశింతల ఫలితం వస్తుంది అంటారు. సో అందుకనే ఈ మాసంలో కొత్తగా వేసుకునే వాళ్ళు ఈ మాసం కోసం ఎదురు చూసి రుద్రాక్ష ధారణ చేద్దాం అనుకుంటారు. అంతకుముందు ధరించి ఉన్న వాళ్ళు వాటికి కొన్ని యాడ్ చేసుకుందాం అనుకుంటారు. అంత గొప్ప మాసం రుద్రాక్ష ధారణకి ఈ కార్తీక మాసం. సో చిన్న కథ చెప్పుకొని ఎప్పటిలాగా కార్తీక మాసంలో కార్తీక మాసం గురించి చెప్పుకొని చిన్న కథ చెప్పుకొని ఈ కార్యక్రమంలోకి వెళదాం. ఇప్పుడు దాకా రకరకాల కథలు చెప్పుకున్నాం. ఇప్పుడు వేరే ప్రాంతం కథ చెప్పుకుందాం. బాగ్దాద్ నగరంలో ఒక యువకుడు, తల్లి చనిపోయింది, తండ్రి ఒక్కడే ఉన్నాడు. తండ్రి కూడా ఏ పని చేసినా కలిసి రావట్లేదు. తనకంటూ ఏం మిగల్చలేదు. అలాగే జబ్బు చేసి మంచం మీద అంతిమ దశలో పడుకొని ఉండగా కొడుకుని పిలుస్తాడు. పిలిచి, నాయనా నీకేమీ చేయలేకపోయాను, నీకేదో ఇద్దామనుకుంటే ఏమీ లేకుండా చేశాను, చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వకుండా నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఎప్పుడూ నా ఆశీర్వచనం నీతో ఉంటుంది. నువ్వు ఏం చేసినా నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుద్ది. సో నా దీవెనలు నీకు ఉపయోగపడతాయి. నేను ఇవ్వలేకపోవచ్చు, ధనం ఇవ్వలేకపోవచ్చు, ఈ దీవెన మాత్రం నీతో ఉంటుంది నాయన, ఇది మర్చిపోకు. నువ్వేది చేసినా నీ వెనక నేను ఉంటాను. అలాగే నాన్నగారు, దాందే ఉంది. తండ్రి వెళ్ళిపోతాడు. ఆయన చనిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. చిన్న చిన్న పనులు చేస్తాడు, వాటిలో కలిసి వస్తుంటుంది. చిన్న వ్యాపారం పెడతాడు, దాంట్లో కలిసి. ఏది పట్టుకుంటే అది నిజంగా తండ్రి చెప్పినట్టుగా మట్టి పట్టుకుంటే బంగారం అయినట్టుగా ఏది పట్టుకుంటే దాంట్లో విపరీతమైన లాభాలు వస్తున్నాయి. చూస్తుండగానే చాలా పెద్దవాడైపోయాడు. చాలా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నాడు. సో స్నేహితులందరూ చుట్టూ చేరారు. డబ్బు వస్తే అందరూ వస్తారు కదా. ఆహా, చాలా బాగా చేస్తున్నా వ్యాపారం అంటే. నా గొప్పతనం ఏమీ లేదు, మా నాన్నగారు ఆశీర్వచనం, వారి దీవెన నాతో ఎప్పుడు ఉంటుంది. నాన్న వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది నాయన, నీతో నేను ఉంటాను. సో మా నాన్నే దగ్గరుండి నడిపిస్తున్నారు, నేనేం పట్టుకుంటే అది అవుతుంది. అలా అంటావా? అదే నిజమైతే నువ్వు పంచే. మనకి బాగ్దాద్ నుంచి కైరో నుంచి ఇక్కడికి ఇవి వస్తాయి కదా, ఈజిప్ట్ నుంచి ఖర్జూరాలు వస్తాయి బాగ్దాద్కి. కైరో నగరం నుంచి ఇక్కడికి 1500 కిలోమీటర్లు. అది నువ్వు ఇక్కడి నుంచి మనం ఖర్జూరాలు కొని బాగ్దాద్లో కొని, కైరో నుంచి వస్తాయి కాబట్టి కైరోలో అమ్ము. అక్కడి నుంచి వస్తాయి, అక్కడ తక్కువ, ఇక్కడేమో ఎక్కువ. బాగ్దాద్లో ఇక్కడ ఎక్కువ రేట్లో కొని నువ్వు నిజంగా లాభం వచ్చే వ్యాపారం చేసినట్టయితే, మట్టి పట్టుకుంటే బంగారం అవ్వడం నిజమైతే, నువ్వు ఆ ఖర్జూరాలు ఇక్కడ కొని మళ్ళీ కైరో తీసుకెళ్ళి అమ్ము లాభానికి అంటాడు. అట్లా అక్కడి నుంచి వస్తే తక్కువ రేటు, అక్కడ తక్కువ రేటు, ఇక్కడ ఎక్కువ రేటు. ఈ ఎక్కువ రేట్లో కొని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి అమ్మితే నష్టమే కదా. మరి ఇన్ని కబుర్లు చెప్పావు, మీ నాన్న మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని దీవించడంలో చేసి చూడు. సరే అలాగే చేద్దామని చెప్పేసి భారీ స్థాయిలో ఇక్కడ ఖర్జూరం బాగ్దాద్లో కొనేస్తాడు. భారీ స్థాయిలో కొనేసి అక్కడ తీసుకెళ్తాడు. చూద్దాం, నాన్న మాట ఈ తేడా రాదు, నమ్మకం తండ్రి మీద. వెళుతూ ఉంటాడు కైరో నగరానికి. కొంటెల మీద వెళుతూ ఉంటే 2 రోజులు 3 రోజులు నడుచుకుంటూ వెళితే దారిలో సుల్తాను పరివారంతో వచ్చి ఆ ఇసుకలో ఏదో దేవులాడుతున్నాడు, నెతుక్కుంటుంటే ఏమిటా వీళ్ళందరూ నెతుకుతున్నారని చెప్పేసి దీనికి అనుమానం వచ్చింది యువకుడికి. అడుగుతాడు అక్కడ భటుల్ని, ఏం జరిగిందంటే మహారాణి గారు పెళ్లికి గుర్తుగా ముచ్చటగా వజ్రపు టొంగరం జహాపనాకి ఇచ్చారు, రాజుగారికి ఇచ్చారు.
ఇస్తే ఆయన ఈ ఇసుకలో జారి పడిపోయింది, నెతుకుతున్నాము పొద్దున్నుంచి, మధ్యాహ్నం అయింది, అసలు ఏమీ దొరకట్లేదు, ఎక్కడ దొరుకుద్ది ఇసుకలో జారి పడిపోయిన ఉంగరం. సో అందరూ నెతుకుతున్నారు, దొరకట్లేదు. సో నువ్వెక్కడికి వెళ్తున్నావు అని సుల్తాన్ అడుగుతాడు. నేను బాగ్దాద్ నుంచి కైరో ఖర్జూరాలు అమ్మడానికి వెళ్తున్నాను. ఒరే పిచ్చవెదవా, కైరో నుంచి బాగ్దాద్కి వెళ్తాయి, అక్కడ తక్కువలో ఉంటాయి కైరోలో, నువ్వు బాగ్దాద్లో ఎక్కువలో కొనుక్కొచ్చి ఇక్కడేం అమ్ముతావు అంటే, అయ్యా మా నాన్నగారు చెప్పారు నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, నాన్న మాట మీద నమ్మకంతో ఇక్కడ ఎక్కువ కొన్నా కైరోలో నాకు ఇంకా మంచి లాభం వస్తుందని వెళుతున్నానయ్యా అంటే, ఎవరు పిచ్చోడు అలా కూడా జరుగుద్దా, నా ఉంగరం పోయింది, ఇవి పట్టుకో ఇసుక, నీకు ఏమైనా బంగారం అవుద్దేమో అంటాడు. ఏం చెప్పగలం మహారాజా అన్న ఇసుకని ఇలా తీస్తాడు. ఆ పోయిన ఉంగరం అందులో ఉంటుంది గుప్పెట్లో. నిజంగా నీ చేతిలో బంగారం ఏముందిరా బాబు మట్టి పట్టుకుంటే, సో నేను ఎంతో నాకు ఇష్టమైన ఈ ఉంగరాన్ని నాకు ఇచ్చావు, దొరకదనుకున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను, సామ్రాజ్యమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ఉంగరం కోసం, ఇది ఇచ్చావు కాబట్టి నీ ఖర్జూరాలు 10 రేటు ఇచ్చి నేను కొనుక్కుంటున్నాను, నువ్వు కైరో వరకు వెళ్ళక్కర్లేదు, వెనక్కి వెళ్ళిపో. 10 ధరనిచ్చి నేను కొనుక్కుంటున్నాను, నువ్వు కొన్నదానికి 10 ధరనిచ్చి కొనుక్కుంటున్నాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు చేసిన సాయం మామూలుది కాదు, నిజంగా నీ చేతిలో మట్టి పట్టుకుంటే బంగారం ఉండే స్వభావం ఉందంటే, అయ్యా లేదు, అది మా తండ్రి గారు ఆశీర్వచనం. కట్ చేసి ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, పెద్దల మాటని గౌరవించండి, వాళ్ళ మాట బంగారం మూట, వాళ్ళు ఏం చెప్పినా మంచిదే, వాళ్ళ అనుభవంతో చెప్తారు, వాళ్ళ ఆశీర్వచనం ఎప్పుడూ మీరు ముందుకు వెళ్ళడానికి అది తోడ్పడుతుంది, వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మాటల్ని పాటించండి. ఓకే ఓకే గురువు గారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఓం నమ శివాయ్. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు అండి. సార్ తెలియజేయండి, ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/3/1995 సార్? 95గా? అవునండి. ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరండి. సార్ ఆదివారం పుట్టినట్టు తెలుసా? ఆదివారం. అమ్మాయిదండి ఇది? అవునండి అవునండి. ఏం చేస్తాం సార్ అమ్మాయి? ఆ పాప హౌస్ వైఫ్ అండి. ఆ రోజు ఏకాదశి కూడానండి, శుద్ధ ఏకాదశి. 2019లో పుట్టిందండి. శుద్ధ ఏకాదశి, మ్యారేజ్ అయిందండి. కర్కాటక రాశి. మ్యారేజ్ ఎప్పుడైంది సార్? 2019. సంతాన ప్రాప్తి కోసం ఒకసారి జాబ్ పరిశీలన చేస్తారు. తప్పకుండా సార్. మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించారా? వైద్యపరమైన పరీక్షలు అన్ని చేయించామండి. వారు ఏమన్నారు పరీక్షల్లో? ఏమన్నారు? ప్రాబ్లం ఏమీ లేదు, అంత బాగుంది అని అన్నారు. సో సార్, ఒక రుద్రాక్ష పూజలో పెట్టడానికి ఒకటి చెప్తాను, అవకాశం ఉంటే అది ఎక్కడ దేవతార్చన అంటే ఎక్కడ దేవుడి ఫోటోలు ఉంటాయో, దేవుని మందిరం ఎక్కడ ఉంటుందో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని వాళ్ళిరువురు గోత్రనామాలతో అభిషేకించి ఆ రుద్రాక్షని ఒక వెండి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ పూజలో పెట్టండి. అది గౌరీ శంకర్ రుద్రాక్ష. శివ అండ్ శక్తి టుగెదర్, పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండే ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. పురాణం ఏం చెబుతోందంటే ఈ రుద్రాక్ష ఖచ్చితంగా సంతానానికి, అంటే మెడికల్గా 1% అవకాశం ఉన్నా, మెడికల్గా 1% అవకాశం ఉన్నా, సంతానానికి 100% అవకాశం ఉండే ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఇది పూజలో పెడితే పాజిటివ్గా ఉంటుంది, ఆ కుటుంబం అక్కడంతా పాజిటివ్గా ఉంటుంది, ఆ గృహం అంతా పాజిటివ్గా ఉంటుంది, వాళ్ళందరూ పాజిటివ్గా ఉంటారు. అలాగే గర్భగౌరి రుద్రాక్ష అని ఉంటుంది. ఈ గర్భగౌరి రుద్రాక్ష, ఈ గౌరీ శంకర్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పూజలో పెట్టండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వేసుకోవడానికి, అమ్మాయి వేసుకోవడానికి ఒక రుద్రాక్ష చెప్తాను. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి రుద్రాక్ష కానీ, ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి, అది వచ్చిన తర్వాత ఫలితం ఈ కార్తీక మాసంలో చాలా బాగుంటుంది. ఈశ్వరానుగ్రహం, వాళ్ళ ప్రయత్నము, మీ ఆశీర్వచనము అన్నీ బాగుంటాయండి. శుభం. ఓకే గురువు గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో
గురుగారు చెప్పండి, కొంతమంది ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుంది, ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటారు. నిజంగా పేర్లతో జీవితాలు మారిపోతాయా? ఇదే అతి సర్వర్త వర్జైతే, ఏది అతిగా ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు. పేర్లు కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. ఈ పేరు వల్ల ఏమీ ఉండదు. పేరు గుర్తుపెట్టుకోవడానికి, బాగుంది అనిపించుకోవడానికి. అంటే పాత రోజుల్లో అంటే ఇప్పుడు పేరు బాగుందనుకో, ఈ పేరు పెట్టుకుంటే అందరికీ బాగుంటుంది అనుకుంటే అందరూ ప్రపంచంలో అదే పేరు పెట్టుకుంటారు. ఈ నెంబర్ బాగుంటుంది అనుకుంటే అందరూ అదే నెంబర్ పెట్టుకుంటారు. సో ప్రపంచంలో ఎక్కువ మంది పేర్లు పెట్టుకున్న పేరు ఏమిటంటే అహ్మద్. మనం గూగుల్ చేస్తే ఎక్కువ మందికి ఉన్న పేరు అహ్మద్. సో మరి వాళ్ళందరూ బాగుంటే అందరూ ఇక్కడ కూడా అదే పేరు పెట్టుకుంటారు. అలా ఉండదు. అయితే మన ధర్మంలో, సాంప్రదాయంలో ఎలా పేర్లు పెడతారు అంటే, ఇష్టదైవం పేర్లు పెద్దవాళ్ళని గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళ పెద్దవాళ్ళని అంటే చాలామంది పేర్లు మనం చూస్తే వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మీ వరప్రసాద్ సంథింగ్ ఏ టు జెడ్ వరకు పేరు ఉంటుంది. అంటే వాళ్ళ పెద్దవాళ్ళు, ఇష్టదైవాలు అన్నీ వాళ్ళని కాపాడాలి పిల్లల్ని అని. సో అందుకని ఆ దేవుడి పేర్లు అది పెట్టుకుంటే పిల్లల్ని పిలిస్తే దేవుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. మనకి నరసింహ శతకంలో ఇది చాలా స్పష్టంగా చెప్తాడు. ఈ పేర్లు ఎందుకు పెట్టుకోవాలి, దేవుడి పేర్లుంటే ఏమవుతుంది, పెట్టుకుంటే మంచిది అని చెప్పడానికి. బతికి నన్నాళ్లుగా నీ భజన తప్పను కాని మరణకాలం బందు మరుతునేమో, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణములు ప్రకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ గల్గప్పగా భ్రమచేత కంపమద్భవ బంది కష్టపడుచు, నా జివ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో. ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు నిన్ను నారాయణ అని పిలవగలనో లేదో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో పిలవలేను. నాటికిప్పుడే నీ నామమిదిగో తలతో చెవులను వినవయ్య ధైర్యముగాను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి అప్పుడు పిలవగలనో లేదో, ఇప్పుడే పిలిచేస్తున్నాను అడ్వాన్స్గా, నా ఖాతాలో వేసుకోవయ్యా, ధైర్యంగా విను అని భక్తుడు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంటే అందుకు పిల్లలకి పేర్లు అలా పెట్టుకుంటే, ఇష్టదైవం పేర్లు పెట్టుకుంటే వాళ్ళని పిలిస్తే ఆ భగవంతుడిని స్మరణ చేసుకున్నట్టు ఉంటుంది. ఆ టైంలో పిలగలమో లేదో, ఇప్పుడు మన ఖాతాలు ఇవి యాడ్ అవుతాయని చెప్పుకోవడానికి. సో అలా పేర్లు ఇష్టదైవం పేర్లు పెట్టుకోవడం, పెద్దవాళ్ళని గుర్తు చేసుకోే విధంగా పెట్టుకోవడం ఒక సాంప్రదాయం. అంతేగాని పేర్లు ఏమి మార్పులు తీసుకొస్తాయంటే ఈ రకమైన మార్పులు తెస్తాయి ఓ మంచిని క్యారీ చేయడానికి. రైట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ నేను 1969 సంవత్సరంలో పుట్టాను. 1969? 69 సార్. జూన్ నెల 8వ తేదీ, జూన్ 8. ఉదయం కర్కాటక లగ్నంలో పుట్టాను. సార్ ఏమంటారు? మా నాన్నగారు రాశారు కాగితం మీద. ఆ సమయం మాత్రం ఆ తేదీ కనపడలేదు సార్. ఆదివారం అని తెలుసా? తెలుసు సార్. ఆదివారము ఉదయం కర్కాటక లగ్నము అన్నారు. ఆ సమయం రాసిన తేదీ పోయింది. అలాగే నేను అన్ని వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇది ఆదివారము, ఇది త్రయోదశి, క్యాలెండర్లో త్రయోదశి శుక్లపక్షం చూపిస్తోంది. కానీ మీరు పుట్టినప్పటికీ చతుర్దశి వచ్చింది, పౌర్ణమి ముందు. యాక్చువల్గా సోమవారం పౌర్ణమి ఉంది. ఇది మేషరాశే చూస్తున్నారు సార్. మీనం పూర్తయి మేషంలో చూశాను నేను. మీనం పూర్తి అయిపోయింది అనుకున్నాను, మేషంలో చూసి పర్వాలేదు, టైంలో కొంచెం మార్పు ఉంటుంది. జాతకం చాలా బాగుందండి. అది మీనరాశి, రేవతి నక్షత్రము, ఇది చతుర్దశి శుక్లపక్షము, ఆదివారము. సార్ ఏం చేస్తున్నారు? నేను రియల్ ఎస్టేట్ లో మీడియేటర్ గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం అమౌంట్ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాను. కానీ రెండు కూడా పెద్ద లాభదాయకంగా లేదు సార్. లేదండి, చూడండి, ఇప్పుడు మీరు మధ్యవర్తిత్వం చేసే పని ఎప్పుడైనా చేయొచ్చు, అది సెకండరీగా పెట్టుకోండి. ఎవరైనా పార్టీ వచ్చి ఆ స్థలం చూపించమన్నా, ప్రాపర్టీ చూపించమన్నా తెల్లవారుజామునైనా చూపించగలరు. మిడ్ నైట్ వారి గురించి మాట్లాడమన్నా మాట్లాడగలరు. అది సెకండరీగా పెట్టుకోండి. మీకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకోండి. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. నెలకొక్కసారో రోజు ఒకసారి డబ్బులో తీసుకువెళ్లే పని ఆలోచన చేయండి. ఇక ఈ ఫైనాన్స్ అంటారా, పాత రోజుల్లో ఫైనాన్స్ బిజినెస్ బాగుండేది. ఇప్పుడు అది లిమిటెడ్ బిజినెస్ అయిపోయింది. దానికి లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి.
ఇష్యూస్, ఫైనాన్స్ బిజినెస్ అంత బాగలేదు ఇప్పుడు. పాత రోజుల్లో బాగుండేది. ఇప్పుడు మనీ ఫ్లో ఎక్కువైపోయిన తర్వాత వ్యాపారాలు బాగా పెరిగిపోయాయి. ఈ వడ్డీకి ఇచ్చే బిజినెస్ ఏమవుతుందంటే, మనం ఎవరికన్నా వడ్డీకి ఇస్తాం 2%, 3%, 5%, 10% తీసుకుంటాం. ఇది నెలకు ఒకసారి వస్తుంది. దీంట్లో రిస్క్ కూడా ఉంటుంది. నెలకు ఒకసారి వడ్డీ వస్తుంది. బట్ ఇప్పుడున్న బిజినెస్లు ఎలా ఉన్నాయంటే, ఒక్కసారి పెట్టుబడి పెడితే అది ఇంట్రెస్ట్ పార్ట్ రోజువారీ రావచ్చు, రోజుకి 10 సార్లు కూడా రావచ్చు. కాబట్టి నెలకు ఒక్కసారి తీసుకునే వ్యాపారాలు ఇవాళ బాగలేదు. మనీ ఫ్లో ఎక్కువ అవుతుంది, ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు, బాగా అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. మనీ ఫ్లో ఎక్కువైపోయింది ఇప్పుడు. కాబట్టి మీరు ఆలోచనలు కొంచెం మార్చండి. ఏది బాగుంటుందో, మీరు ఏం చేస్తే బాగుంటుందో చూడండి. మంచి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు వేసుకోవడానికి 3 రుద్రాక్షలు చెప్తాను. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. ఈ 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. జాగ్రత్త. ఈ కార్తీక మాసంలో నిజంగా అది పూర్వజన్మ సుకృతమే రుద్రాక్ష ధారణ. ఒక్కటైనా మంచిది వేసే ఫలితం ఒక అద్భుతం. అంటే మనం చేస్తున్న పనికి ఇది తోడైతే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎంతగా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా గురువారం ఈ సంస్థ బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్కి సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో నేను అటెండ్ అవుతాను. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, లేకపోతే చెన్నైలో ఉన్నారు, టీ నగర్లో బ్రాంచ్ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా. నేను రేపు గురువారం నాడు బెంగళూరు కార్యాలయంలో ఉంటాను. బెంగళూరు కార్యాలయంలో మధ్యాహ్నం 1:30 వరకు నేను ఉంటాను. 2-2:30 గంటలు మాత్రమే. సో కాబట్టి బెంగళూరు నగరం పెద్దది, కొంచెం గ్యాప్ వచ్చింది నేను వెళ్ళడానికి కూడా. అక్కడ ఈ కార్తీక మాసం, అందున లింగాయత్స్ ఎక్కువ ఉంటారు. రుద్రాక్షల పట్ల అవగాహన బాగా ఎక్కువ. సో నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేస్తే నాకు కష్టమవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్ల సమయం ఇస్తే మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. 1 నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు ఉంటే ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి బెంగళూరులో. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అక్కర్లేదు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావక్కర్లేదు. సో నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? ఓం నమ శివాయ. బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 22 మార్చి 82 అండి. 22 మార్చ్ 82. 82. సార్ ఇది మీదేనా? నాదే. ఏం చేస్తున్నారండి? ఫార్మా అండి. మండే పుట్టినట్టు తెలుసండి, సోమవారం నాడు. అవునండి. ఎంతమంది పిల్లలు సార్? ఇంకా లేరండి. అలాగే ఇది చతుర్దశి, మాస శివరాత్రి. ఆ రోజు అమావాస్య ముందు సోమవారం. మొత్తం ఈశ్వరాంశ సార్. చాలా బాగుంది జాతకం. ఇది కుంభరాశి సార్. ఒక మంచి రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే అది ధరించండి. ఒక ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి. ఈ 3 రుద్రాక్షలు మీ జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఏకాదశముఖి మామూలు కాంబినేషనే. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదైనా ఒకటి. వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. ఈ కార్తీక మాసంలో అంటే మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత మీరు స్పష్టంగా గుర్తించేంత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురువు గారు, మనం చేసే పని మనం చేసి ఇంకా భారం భగవంతుడిపై వేస్తే ఫలితం వస్తుందంటారా? ఎందుకు రాదు? ఇక్కడ
పదవిలోనే ఉంది. మనం చేసే పని మనం చేయాలి. అంతేగాని అంతా ఆయన మీద వదిలేసి ఆయన చూసుకుంటాడు అంటే కుదరదు. రెండు చేతులు కలిస్తేనే పనులు అవుతాయి. ఇప్పుడు ఆయన లేకుండా ఏమీ అవ్వదు. మనం ఏదైనా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం వస్తుంది. మనం ఎవరి సహకారం అన్నా తీసుకుంటే ఆ ఫలితం ఇంకా బాగుంటుంది. ఆ తీసుకునే సహకారం దైవికమైందైతే అది అద్భుతమై ఉంటుంది. సో మనం పనంతా చేసేసి భారం భగవంతుని మీద పెడితే అది మంచి ఫలితం కాక ఏమవుతుంది? గీతలో భగవానుడు కూడా అదే చెప్తాడు. కర్మ నువ్వు చెయ్యి, ఫలితం నేను ఇస్తాను. ఫలితం గురించి నువ్వు ఆలోచించకు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి అడిగాడంట, నన్ను వెళ్ళమంటున్నావు ఆ లోకానికి, అంతా నేను ఒంటరిగా నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాను, నాకు భయం వేస్తుంది అంటే నువ్వేం భయపడకు, నా రూపంలో నన్ను వేరే రూపంలో అక్కడ పెట్టాను, తల్లి రూపంలో వేరే పాత్ర ఉంటుంది, ఆమె చూసుకుంటుంది నిన్ను ఏమీ లోపం లేకుండా. తర్వాత నువ్వు బయటికి రాగానే నేను ఉంటాను, నిన్నెప్పుడు జాగ్రత్తగా చూసుకుంటుంటాను, నువ్వు కంగారు పడకు, నీ పని నువ్వు చూసుకువెళ్తూ. అంటే నువ్వు నాతో ఉంటావని నాకు ఎలా తెలుస్తుంది ఈశ్వరా అని అడిగితే ఏం లేదు, నీకు కష్టం, నువ్వు మామూలుగా నువ్వు వెళుతూ ఉండు, నువ్వు నడుస్తూ ఉంటప్పుడు ప్రతిసారి పక్కకు చూసుకో, నీ జతల కాళ్ళు పక్కన నా ఒక జత కాళ్ళు ఉంటాయి, అంటే నీతో నేనున్నానని గుర్తుపెట్టుకో అని చెప్తాడు. సరే బాగుంది, నాకు అలా అయితే ధైర్యంగా వెళ్తాను భూమి మీదకి అని చెప్పి వస్తాడు. వచ్చిన తర్వాత అన్నిటికీ చూసుకుంటుంటాడు. ఎక్కడికి వెళ్ళినా చూస్తే ఇంకో జత కాళ్ళు ఉంటాయి, నాతో పాటు ఈశ్వరుడు ఉన్నాడు, నాకేం పర్వాలేదు. ఓసారి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది, సైకిల్ మీద నుంచి పడిపోతాడు, తీసుకెళ్ళి హాస్పిటల్ పెడతారు, చూసుకుంటాడు. తను చూస్తే ఎక్కడ కాళ్ళు కనిపించవు, తన కాళ్ళే కనిపిస్తున్నాయి, తనే కనబడుతున్నాడు, ఎక్కడ పక్కన జత కాళ్ళు కనబడట్లేదు. వెళ్ళిన తర్వాత ఇదేంటి ఈ టైంలో కనబడట్లేదు, యాక్సిడెంట్ అయిన టైంలోని అని చెప్పేసి బాధపడతాడు. తర్వాత మళ్ళీ ఒకసారి మామూలుగా చూస్తే మామూలప్పుడు కనబడుతున్నాయి 2 జతల కాళ్ళు ఎక్స్ట్రా. ఈ 2 జతలు ఎక్స్ట్రా కనబడుతున్నాయి. మళ్ళీ ఏదో కష్టం వచ్చినప్పుడు, వ్యాపారంలో నష్టపోయి ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఆ 2 జతల కాళ్ళు కనపడవు. ఇదేంటి కష్టం వచ్చిన ప్రతిసారి వదిలేస్తున్నాడు, బాగున్నప్పుడు మాత్రమే నేను పక్కన ఉంటున్నాడు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటున్నాడు, నాకు కష్టం వస్తే ఈశ్వరుడు ఉండట్లేదు అని చెప్పేసి అనుకుంటాడు, బాధపడతాడు. తర్వాత శరీరం వదిలేస్తాడు, పైకి వెళ్తాడు. ఏమయ్యా ఈశ్వరా, నన్ను మోసం చేశావు, ఎప్పుడు నాతోనే ఉంటానన్నావు, నన్ను ధైర్యంగా వెళ్ళమని పంపించావు, నువ్వు నన్ను వదిలేసావు, నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నా దగ్గర ఉన్నావు, నేను కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు నా పక్కన నువ్వు లేవు. అంటే పిచ్చోడా, నువ్వు మొదటిసారి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు పక్క చూసుకున్నావు, నేను కనిపించలేదు, కానీ నువ్వెక్కడున్నావు, నా చేతుల్లో ఉన్నావు, నీకు కనిపించే కాళ్ళు నీవి కాదు నావి, నువ్వు నా ఒళ్ళో ఉన్నావు, కష్టంలో ఉన్నావని నా ఒళ్ళోకి తీసుకున్నాను, నువ్వు చూసిన కాళ్ళు నీవి కాదు, అవి నావి, ఒక జత కాళ్ళు ఉన్నవి. అలాగే నువ్వు అంతిమ దశలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు చూసుకున్నప్పుడు కనిపిస్తున్న ముద్రలు నీవి కావు నావి, అప్పుడు కూడా నువ్వు నా ఒడిలోనే ఉన్నావు. కాబట్టి కష్టం వచ్చిన ప్రతిసారి నేను నీతోనే ఉన్నాను, బాగున్నప్పుడు నీ పక్కన ఉన్నాను, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నా ఒళ్ళోకి తీసుకున్నాను. సో భగవంతుడు ఎప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచండి, మనకి ఏది అవసరమైతే ఆయన చూస్తాడు, పని మీరు చెయ్యండి, భగవంతుడి మీద భారం వదిలేసేయండి, మీ మీద నమ్మకం ఉంచండి, మీరు ధైర్యంగా చేయండి, భారం ఆయన మీద వదిలిపెట్టండి, ఆయన చూసుకుంటాడు. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్ రక్ష. నమస్తే.